ఇవాళ ఏం జరిగింది? ఇవాళ హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకున్నాడు ముందస్తు బెయిల్ కోసం. దేని గురించి అంటే టీడీపీ కార్యాలయం పైన దాడి, అందులో మనోడు పాత్ర కూడా ఉందని చెప్పేసి అని తేలింది విచారణలో. ఇప్పటివరకు ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని విచారించినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా ఉందని తేలడంతో మనోని 120వ ముద్దాయిగా చేర్చారు ఎఫ్ఐఆర్లో. దెబ్బకు పరిగెట్టేశాడంత హైకోర్టుకి. నాకు ముందస్తు బెయిల్ కావాలి, ఏ క్షణమైనా నన్ను ఎత్తేస్తారని చెప్పేసి. ఆల్రెడీ ఇదే కేసులో నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ జోగి రమేష్ లైన్లో ఉన్నాడులే, ఇవాళ రేపు అన్నట్టుగానే ఉన్నాడు. దేవినేని అవినాష్, లేళ్ళ అప్పిరెడ్డి వీళ్ళు కూడా ఉన్నారు అందులో. వాళ్ళతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాత్ర కూడా. ఆ రోజు ఏం చెప్పారా మీరు? మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయండి, అందుకని చెప్పేసి వెళ్ళి దాడి చేశారని చెప్పారు. మీ కార్యకర్తలకు బీపీలు రాలా, మీరు రెచ్చగొట్టారు మీ కార్యకర్తలని. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డికి ఆదేశాలు ఇస్తే సజ్జల రామకృష్ణారెడ్డి నందిగం సురేష్కి, అలాగే లేళ్ళ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేష్ వీళ్ళకి ఆదేశాలు ఇచ్చాడు. వీళ్ళతో పాటు వీళ్ళ అనుచరులు. ఇవాళ బలైపోయింది ఎవరండి? పైన ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, జోగి రమేష్ బాగానే ఉన్నాడు, ఇంకా అరెస్ట్ చేయలేదు, ఇవాళ రేపు అన్నట్టుగా ఉందో బయట తిరుగుతున్నాడు. లేళ్ళ అప్పిరెడ్డి బాగానే ఉన్నాడు, దేవినేని అవినాష్ బాగానే ఉన్నాడు. సరే, ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు, ఆ తర్వాత సంగతి అది. ఆల్రెడీ నందిగం సురేష్ లోపలే ఉన్నాడు. కానీ కింద స్థాయి వ్యక్తులు అంటే వీళ్ళ కార్యకర్తలు కానీ వీళ్ళ అనుచరులు కానీ ఇప్పటికే చాలామంది రిమాండ్లో జైలుకి వెళ్ళారు కదండి. వీళ్ళ ఆనందం కోసం అంటే వీళ్ళ కక్ష కోసం బీపీ రుచి నేను పేరు చెప్పేసి ఎవరిని నాశనం చేశారు? సామాన్య కార్యకర్తలు నాశనం చేశారు వీళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఏమో కోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్, నాకు బెయిల్ ఇచ్చేయండి, లేదంటే ఏ క్షణమైనా నన్ను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మళ్ళీ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్. చెప్పే మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి. చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడ పొంతన ఉండదు. చెప్పేవన్నీ కూడా శుద్ధపోసలో చెప్పుకొస్తాడు. అమాయక చక్రవర్తులకు ఒక కలదోడు పెట్టేసుకొని నీట్గా అసలు ఏ పాపం ఎరగనట్టుగా మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత అన్ని శాఖల్ని కంట్రోల్ చేసిందంటే సకల శాఖ మంత్రి అని చెప్పిన ఊరికే రాళ్ళ పేరు అందుకే వచ్చింది. అన్నీ ఈయన నడిపించాడు. టీడీపీ ఆఫీస్ పైన దాడి కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది. ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయంతో మళ్ళీ కోర్టుకి వెళ్ళిపోయాడు. అమ్మటే నాకు ముందుగా బెయిల్ ఇచ్చేయండి, లేకపోతే నన్ను ఎత్తేస్తారు, నన్ను సెక్కేస్తారు, నన్ను కానీ అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పాలి. ఒకటని కాదండి, ఇప్పుడు గనుల వెంకటరెడ్డి చెప్పింది విన్నా, తర్వాత ఆ మధ్యం వాసుదేవరెడ్డి చెప్పింది విన్నా, వీటి వెనకాతలు ఎటు తిరిగినా చుట్టుకునే జగన్మోహన్ రెడ్డి మెడకే. ఇలా కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే. పైనుంచి ఆర్డర్లు వస్తే ఏదో చేయాలి కాబట్టి వీళ్ళు చేయడం వరకే. దీని వెనకాతలు ఉన్నది పెద్ద పెద్ద తలకాయలే. ముఖ్యంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎటు తిరిగినా వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఆగుద్ది. ఇసుక చిన్న స్కామ్ కాదు, ఇసుకలో తక్కువ లెక్కతో కొన్ని లక్షల కోట్ల రూపాయలు తినేసాడు. అలాగే మధ్యలో కూడా గట్టిగా తినేసాడు. దోచి ఏంది అంటే ఏది లేదండి, అన్నీ దోచేసాడండి. ఇవాళ బలి చేసింది ఎవరిని? అధికారులను బలి చేసేసాడు. ఇవాళ ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని వాళ్ళని బలి చేసేసాడు. ఇప్పుడు ఉదాహరణకి కాదంబరి జతమని కేసు తీసుకోండి. ఆ కాంతిరాణా కానీ, విశాల్ గున్ని కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ వీళ్ళ ముగ్గురు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో మాకు భయం వేస్తుంది, మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసాను. అధికారం ఇప్పుడు శాశ్వతం కాదండి. లేవనుకున్నారంటే 151 స్థానాలు రాగానే ఇంకా మనకి ఎదురు లేదు, ఇంకా మనకి తిరుగులేదు. ఇంకా ఒక 30 ఏళ్ల కాలం పాటు మనమే పరిపాలించేద్దాం. ఈ మాటలు ఏం చెప్పే కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయనే స్వయంగా చెప్పాడు, 30 ఏళ్ల కాలం పాటు మనమే అధికారంలో ఉంటాము, ఎలాంటి తిరుగులేదు, మీరు రెచ్చిపోండి అని చెప్పేసి. ఆ ఆలోచనలే వీళ్ళకి ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. సరేలే, కొద్ది కటాకటిగా వచ్చింది, కష్టమేమోలే, 151 వచ్చేసినాయి కదా. 2024 ఎన్నికలకి ఒక 10-20 పోయినా కానీ ఒక 100 పైన వస్తాయి, మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాము. ఈ ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళంతా కూడా. కానీ ఏమైంది? సీన్ రివర్స్ అయింది. వాళ్ళు దొరికేలేదు, అందరూ దొరికేశారు కదా. ఒకరు కాదు, ఇద్దరు కాదు కదా. మీరు చేసిన అవినీతి పైన ఆరా తీస్తూ ఉంటే ఎటు చూపించినా, ఎటు తిరిగినా చివరికి జగన్మోహన్ రెడ్డి వైపు చూపుతున్నాయి వీళ్ళన్నీ కూడా. ఎవడున్నాడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరే కనబడుతున్నారు.
కిందన ఎంతమంది అరెస్ట్ చేసినా, ఎంతమందిని విచారించినా, ఎంతమంది అధికారులు బలైపోయినా పైనుంచి ఆదేశాలు లేదే వీళ్ళు ఏమి చేయలేరండి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏం జరిగినా వీళ్ళ కనుసన్నల్లోనే జరిగింది. అలాగే వాళ్ళు వచ్చి నేను ఇందాక చూసా వైసీపీ అఫీషియల్ పేజీలో అనుకుంటా మద్యం గురించి ఒక ట్వీట్ వేశారండి. చదివి వినిపిస్తాను చూడండి, ఎక్కడ ఉంటుంది అది. ఇదిగో, మద్యం పాలసీపై మహిళా లోకం కన్నెర్ర, కొత్త మద్యం పాలసీ రద్దు కోసం మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు అని చెప్పేస్తాను. వీళ్ళ డ్రామా చూడండి. వీళ్ళ హయాంలో అమ్మని కల్తీ అంటే లేదు, అన్నీ అమ్మేశారు. పచ్చి మందు అమ్మేశారు, స్పిరిట్ అమ్మేశారు. పచ్చిగా చెప్పాలంటే స్పిరిట్ ప్రజల ప్రాణాలతో చెలగాట వాడేసుకున్నాడు. కల్తీ మద్యం అమ్మేసి ఉంటే ఉన్నారులే, పోతే పోయేలే, మనకు డబ్బులు వస్తున్నాయి కదా, మనకు ఆదాయం వస్తుంది కదా, అది కూడా లెక్కపత్రం లేకుండా, డిజిటల్ పేమెంట్ లేకుండా, ఎవరికి లెక్కలు చెప్పకుండా ఓన్లీ క్యాష్. 100 రూపాయలు ఉన్నదాన్ని 100 రూపాయలు ఎంఆర్పీ ఉంటే 200కి అమ్మాలా, 200 ఉంటే 400కి అమ్మాలా, 500 ఉంటే 1000 రూపాయలకి అమ్మాలా, 700 ఉంటే 1800కి అమ్మాలా. ఇలాగే అమ్ముకొచ్చారు కదా అన్నీ కూడా. ఎంత నొక్కేశారా? పైగా నేను మాట్లాడతాడు మధ్యలో అన్ని స్కామే అంటాడు. డిస్టిలరీస్ అన్నీ కూడా కమిషన్లు ఎత్తాయని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. మరి నీ హయాంలో రోజుకు ఒక కంపెనీ తీసుకొచ్చు కదా కొత్తది, రోజుకు ఒక కొత్త కంపెనీ తీసుకొచ్చాడండి. నీకు ఎన్ని డిస్టిలరీలు, నీకు ఎంత కమిషన్ ఇచ్చిందంటో దాని గురించి సమాధానం చెప్పడం. ఎలాగ చేయాల్సిన అక్రమాలన్నీ చేసిన కాడికి దోచేసుకొని పైగా ఇవాళ కోర్టులకు వెళ్ళి మాకు బెయిల్ ఇవ్వండి, మేము సొద్దపోసలు మాకేమీ తెలియదు అంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి బాగా గుర్తుపెట్టుకో, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిన్ను ఎత్తుతారు, అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డి అంటే నేను దేవినేని అవినాష్ని ఎత్తుతారు, లీలాపురెడ్డి, జోగి రమేష్. మీ నలుగురిని విచారిస్తే పెద్ద తలగా ఎవరున్నారు దాని వెనకాతల, సూత్రధారి ఎవరో, మిమ్మల్ని పంపించింది ఎవరో, పగలగొట్టమన్నది ఎవరో అనేది బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడేమో ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పినంత ఈజీ కాదు. నువ్వు ఉంటావు కదా రెడ్ బుక్ అని చెప్పేసి అని, నీకు మూడుద్ది. వీటి వెనకాల ఖచ్చితంగా నీ పాత్ర ఉంది. నువ్వే కావాలని చెప్పేసి మీ నాయకుల్ని మీ కార్యకర్తని రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి దాడికి పంపించామని తేలిందనుకో, ముందు నిన్నే మోస్తారు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఉంటావు కదా రెడ్ బుక్ అని చెప్పేసి అని.